మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని శైవ క్షేత్రాల్లో భక్తుల శివనామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం దర్శనమిస్తుంది. తెల్లవారుజాము నుంచే బోళాశంకరుని దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో పెద్ద ఎత్తున బారులు తీరారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు శ్రీశైలం, శ్రీకాళహస్తి, కోటప్పకొండ, పెదకాకాని, అమరావతి, పంచారామాలకు, విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం, యనమల కుదురు రామలింగేశ్వర స్వామి ఆలయం, వన్ టౌన్ శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి పాత శివాలయంతో పాటు పలు శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. వేకువజామున 3 గంటల నుంచే లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. బోళా శంకరుని దర్శనం కోసం పెద్ద ఎత్తున క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. అభిషేక ప్రియుడైన శివునికి బిల్వార్చన, మహాలింగార్చన, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, క్షీరాభిషేకాలతో విశేష అర్చనలు నిర్వహిస్తున్నారు. రాత్రి 12 గంటలకు మహాభిషేకం, లింగోద్భవ పూజ నిర్వహించనున్నారు. కృష్ణా, గోదావరి, తుంగభద్ర, మచిలీపట్నం, విశాఖ సముద్ర తీరాల వద్ద తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయాలను అందంగా ముస్తాబు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో అందుకు తగినట్లుగా ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అర్ధరాత్రి నుంచి భక్తులు తరలి వస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండలో పెద్ద ఎత్తున ప్రభలు ఊరేగింపు ఘనంగా నిర్వహిస్తారు. భక్తులకు అన్నప్రసాదాలు, తీర్థప్రసాదాలు అందజేస్తున్నారు. ప్రధానంగా పంచారామాల్లో మొదటిగా అమరారామం, భీమారామం, ద్రాక్షారామం, క్షీరారామం, కుమారరామం ఇలా అన్ని ఆ రామాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చి పరమశివుని దర్శించుకుంటున్నారు. మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. ఇంద్రకీలాద్రిలో వేకువజాము నుంచే భక్తులు పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దుర్గాఘాట్, పున్నమి ఘాట్ పవిత్ర సంగమంలో స్నానాలు ఆచరించి అనంతరం శివయ్యను దర్శించుకుంటున్నారు. కొంతమంది భక్తులు పూర్వీకులకు, పెద్దలకు పిండ ప్రదానాలు చేశారు. విజయవాడలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శివరాత్రి సందర్భంగా భక్తులు కృష్ణానదిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. దుర్గాఘాట్, పద్మావతి ఘాట్, భవానీపురం, పున్నమి ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. స్నానఘాట్లలో ఏర్పాటు చేసిన షవర్లతో జల్లు స్నానం ఆచరించిన భక్తులు శాస్త్రోక్తంగా పూర్వీకులకు, పెద్దలకు పిండ ప్రదానాలు చేశారు. అనంతరం మహాశివుని దర్శనార్థం శివాలయాలకు క్యూ కట్టారు. నదీ స్నానఘాట్ల వద్ద జంగందేవర్లు, గంగిరెద్దుల వాళ్ల సందడి నెలకొంది. స్వార్థ ప్రయోజనాల కోసం తాము కలిసి పోటీ చేయలేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే లక్ష్యంతో కలిసి పోటీ చేసినట్లు చెప్పారు. మే నెలలో తల్లికి వందనం పథకం అమలు చేస్తామని, ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తామని స్పష్టం చేశారు. మహాశివరాత్రి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 2 గంటల నుంచే దర్శనం కోసం క్యూ లైన్లలో భక్తజనం బారులు తీరారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. స్వార్థ ప్రయోజనాల కోసం తాము కలిసి పోటీ చేయలేదని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమైందని ఆరోపించారు. డబుల్ ఇంజన్ సర్కార్ లేకుంటే ఏపీని పునర్నిర్మాణం చేయలేమని భావించామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తున్న కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేశారు. వెంటిలేటర్పై ఉన్న ఆంధ్రప్రదేశ్ను ఇప్పుడిప్పుడే బయటకు తెస్తున్నామని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన సభ కౌరవ సభ అని చంద్రబాబు విమర్శించారు. కౌరవ సభను గౌరవ సభ చేశాకే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశామని గుర్తు చేశారు. గౌరవ సభను అవమానించే పార్టీ ఇవాళ అసెంబ్లీలో లేకుండా పోయిందని చెప్పారు. శాసనసభలో సోమవారం రోజు చీకటి రోజు అని తెలిపారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాము అనడం ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. సోమవారం నాడు వైఎస్ఆర్సీపీ నేతలు కేవలం 11 నిమిషాలే అసెంబ్లీలో ఉన్నారని వివరించారు. సంప్రదాయాలు మరిచి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనడం సమంజసమా అని ప్రశ్నించారు. పూర్తిగా నిర్వీర్యమైపోయిన ఆర్థిక వ్యవస్థ, ఇంకొక పక్క అన్ని డిపార్ట్మెంట్లు కూడా మీరు చూస్తే, ఒక మాటలో చెప్పాలని నేను 4వ ముఖ్యమంత్రి, 3 సార్లు నాకు ఎప్పుడు ఇంత ఇబ్బంది రాలేదు. అప్పుడు కూడా కొన్ని ఇబ్బందులున్నా ఈసారి మాత్రం ఎప్పుడూ లేనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొనే పరిస్థితి వచ్చాం. అసెంబ్లీ అనేది ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇదొక వేదిక, ఒక పవిత్ర దేవాలయం. అలాంటి దేవాలయంలో మనం చూస్తే నిన్న మన పరిస్థితి మనం చూసాం. 40 ఏళ్లలో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ జరగనిస్తాం, లేకుంటే ఉంటామని చెప్పిన ఏకైక సందర్భం నిన్నటి రోజు అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే అది ఒక చీకటి రోజు అన్న అభిప్రాయం. ప్రజలు 11 మందిని గెలిపించారు. 11 గంటలకు వచ్చారు. 11 గంటల 11 నిమిషాలకి వెళ్ళిపోయారు. అంటే కరెక్ట్గా 11 నిమిషాలు ఉన్నారు. ఆ 11 నిమిషాల్లోనే స్పీకర్ను అవమానించడం, ఇవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఏ నాయకుడైనా సరే
ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఓడిపోయిన సందర్భాలు నిన్న మీరు చూస్తే ఢిల్లీలో కేజ్రీవాల్ ఆయన ఎమ్మెల్యే గెలవలేదు. ఎమ్మెల్యే గెలవకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తే, లేదంటే నేను అసెంబ్లీకి వస్తానంటే ప్రజాస్వామ్యం ఏ విధంగా ఒప్పుకుంటుంది దిశ? దేశంలో ఎక్కడా జరగలేదు ఇలాంటి విషయాలు. ఈరోజు కూడా చెప్తున్నాం, చిత్తశుద్ధితో పనిచేస్తాం, కష్టపడి పనిచేస్తాం, రాత్రింబగళ్ళు శ్రమ చేస్తాం. మేము చెప్పిన మాటలను నిలబెట్టుకోవడానికి అనుక్షణం పనిచేస్తామని మరొక్కసారి ఈ అసెంబ్లీలో ఈరోజు అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే, ఒకప్పుడు 200 రూపాయలు పింఛనుంటే 2000 రూపాయలు 14-19 నేనే చేశాను. అదే సమయంలో 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేశాం. వెనుకబడిన వర్గాలకు ఏమేం చేయాలనో అన్ని చేయడం కోసం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవడానికి అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు భూమి ఇంటి జాగా, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి జాగా ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం. 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత, ఇల్లు లేదనకుండా ఈ పని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు చెప్పామో 20 లక్షల ఉద్యోగాలు కల్పన ఎన్డీఏ బాధ్యత, దానికి కట్టుబడి ఉన్నాం. అవన్నీ కూడా ఇప్పటికే మీరు చూస్తే 6,50,000 కోట్ల రూపాయలు ఎంఓయూలు చేశాం. దీంతో 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఇంకా కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి. 5 సంవత్సరాల్లో ఫోకస్ చేస్తాం. అల్టిమేట్గా ఈ ప్రభుత్వం యొక్క మెయిన్ ఉద్దేశం ఈ రాష్ట్రంలో వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. అందరూ ఆదాయం పెంచాలి, ఆరోగ్యం మెరుగుపరచాలి, ఆనందంగా ఉండాలి. దీనికోసం పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. తాడేపల్లి వారధి డౌన్లో ఉన్న శ్రీ భవానీ జలశంకరాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువజామునే తరలివచ్చిన భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం శివయ్యను దర్శించుకున్నారు. సాయంత్రం 6 గంటలకు స్వామివారి కళ్యాణం, లింగోద్భవ కాలంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. తాడేపల్లి వారధి డౌన్లో ఉన్న శ్రీ భవానీ జలశంకర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. వేకువజామునే తరలివచ్చిన భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం శివయ్యను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో జలశంకరునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, బిల్వార్చనలు నిర్వహించారు. భవానీ శంకరుడు, విఘ్నేశ్వరుడు, కార్తికేయ స్వామికి ఆలయ అర్చకులు, భక్తులు అభిషేకాలు చేసి విశేష పూజలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రీ 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 శృంగేరి జగద్గురు భారతీ తీర్థ స్వామి, విధుశేఖర భారతీ స్వామీజీ దివ్య ఆశీస్సులతో ఆలయ నిర్మాణం చేయటం జరిగిందన్నారు. 45 సంవత్సరాల క్రితం చిన్న శివాలయంగా ఉండేదని, అది జీర్ణావస్థలోకి రావడంతో అందరూ నిర్ణయించి జగద్గురు ఆశీస్సులతో ఏకదీక్షతో సంవత్సర కాలంలో పూర్తి చేయటం మహా విశేషమని పేర్కొన్నారు. 2018లో విధుశేఖర భారతీ స్వామీజీ వచ్చి కుంభాభిషేకంతో దేవాలయాన్ని ప్రారంభించిన దగ్గర నుంచి దినదినాభివృద్ధి చెందుతోందని అన్నారు. సాయంత్రం 6 గంటలకు స్వామివారి కళ్యాణం నిర్వహిస్తామని, లింగోద్భవ కాలంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తామని వెల్లడించారు. భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని శివుని ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. భవానీ జలశంకరాలయం అంటే పరమేశ్వరుడు ఇప్పుడు కూడా జలంలో ఉంటారు, ఉత్తరవాహిని. కాబట్టి ఈ రోజున మహాశివరాత్రి పర్వదినముగా స్వామివారికి తెల్లవారుజామున 1 గంట నుంచి 2 గంటల దగ్గరించి అభిషేకాలు జరిగాయి. ఇప్పుడు కూడా అభిషేకాలు జరుగుతున్నారు. చేయించుకున్న వాళ్ళు శుభ్రంగా చక్కగా భక్తితో స్వామివారికి అభిషేకాలు చేయించుకుంటున్నారు. అలాగే సాయంత్రం కూడా 6 గంటలకి శివ కళ్యాణం, లింగోద్భవ కాలంలో స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకము మహాన్యాసపూర్వకముగా ఏకాదశ రుద్రాభిషేకము జరుగుతాయి తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా. కాబట్టి ఇవాళ రోజు కూడా స్వామివారికి ఇవాళ రోజున వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ప్రసాదాలు స్వీకరణ చేయటం, తర్వాత మధ్యాహ్నం అభిషేకం అయిన తర్వాత ఇక ఉన్నటువంటి భక్తులు 50 మంది కూడా భోజన కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ స్వామివారి శివాల జాగరణ చేసి ఆ స్వామివారిని ఓం నమ శివాయ అంటూ తెల్లవారులు కూడా జాగరణ చేసి ఉపవాసం ఉండి జాగరణ చేస్తే చాలా విశేషం.
గత 15-18 సంవత్సరాల నుంచి వస్తున్నాం మేము. ఈ గుడి సృష్టి అనేది స్వయంగా తీసుకొచ్చి శివలింగాన్ని సృష్టించి ఇది అంతరాలయంలో శ్రీశైలం తర్వాత లోపలికి వెళ్ళి అభిషేకం చేసుకునేది అవకాశం ఉన్న శివాలయం. దాని గురించి ఈ శివాలయానికి ప్రతిరోజు ఒక 300 మంది రోజు వెళ్తూనే ఉంటారు. దీని మీద ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం కోసం ఇది శ్రీశైలంతో పాటు రామలింగేశ్వర టెంపుల్తో పాటు ఇది కూడా ఇదే శివాలయం చాలా ప్రతిష్ట చెందింది. దీని నమ్మకంతో మేము అందరం కూడా వచ్చి వెళ్తాం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ 1 టౌన్ శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. ఉదయం నుంచే పావన కృష్ణానదిలో స్నానాలను ఆచరించి తెల్లవారుజామున 2 గంటల నుంచే క్యూలైన్ల మార్గంలో తరలివచ్చి లింగ రూపంలో కొలువైన మహాశివుని దివ్య మంగళ స్వరూపాన్ని తనివి తీరా దర్శించుకుంటున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని 1 టౌన్ శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజామున 2 గంటలకే భక్తులు ఆలయాలకి తరలి వచ్చి శివుడిని దర్శించుకుంటున్నారు. ఓం నమః శివాయ అంటూ శివనామ స్మరణలతో పాత శివాలయం పరిసర ప్రాంతమంతా మారుమోగుతోంది. రాత్రి నుంచే స్వామివారికి వేదఘోష నడుమ విశేషమైన పంచామృతాలతో అభిషేకం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, పలు విశేష అభిషేకాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈ రోజు భక్తులు నిష్ఠగా ఉపవాసం ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మహాశివుని స్మరిస్తూ ఉపవాసం చేస్తారు. సాయంత్రం పలు రకాల పండ్లు సేవించి ఉపవాసాన్ని విడవనున్నారు. రాత్రంతా జాగారం చేస్తూ శివుడిని స్మరించుకోనున్నారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఆ దేవదేవుడిని మనసులో నింపుకుంటున్నారు. అనంతరం ఈవో నటరాజన్ షణ్ముగం ఆలయ అర్చకులు మాట్లాడుతూ స్వామివారి దర్శనం కోసం వేకువజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారని చెప్పారు. స్వామివారికి ప్రత్యేకమైనటువంటి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, విశేష అభిషేకాలతో పాటు లింగోద్భవ కాల సమయంలో వేద పారాయణం, 108 లీటర్ల క్షీరాభిషేకం, 1116 లీటర్ల చెరుకు రసంతో బిల్వార్చనలు, 1,00,000 బిల్వార్చనలు, రుద్రాభిషేకాలు, మహారుద్రాభిషేకాలు, పంచామృతాలతో స్వామివారి అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాత్రి 12:30 స్వామి కళ్యాణాన్ని నిర్వహిస్తామని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శివపార్వతులను దర్శించుకొని తరించాలని పిలుపునిచ్చారు. నేడు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని స్వామివారి దర్శనార్థమే భక్తులందరూ కూడా తెల్లవారుజామున 3 గంటల నుంచి పవిత్ర కృష్ణానదీ తీరంలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులందరూ కూడా వేలాదిగా ఎంతో సమయం వెచ్చించి క్యూలైన్లో నిలబడి స్వామివారిని దర్శించుకుని స్వామివారి అభిషేక కార్యక్రమాలు చేసుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఈవో గారు, అలాగే మా స్పెషల్ ఆఫీసర్ సుజనా గారు, అలాగే దేవాదాయ శాఖ మంత్రి గారి ఆదేశాల మేరకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సాధ్యమైనంత త్వరగా ధర్మదర్శనానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాము. అలాగే అభిషేకం చేసుకునే భక్తులకు కూడా వాళ్ళకి సమయాన్ని కేటాయిస్తున్నాము. ఈరోజు సాయంత్రం 6:30కి వేదసభ కార్యక్రమం జరుగుతుంది. అలాగే రాత్రి 11:30 స్వామివారు ఉద్భవించినటువంటి లింగోద్భవ కాల సమయంలో 1008 లీటర్ల చెరుకు రసంతో, అలాగే 108 లీటర్ల ఆవు పాలతో, 151 కేజీల పంచదారతో స్వామివారికి ఆ లింగోద్భవ కాలంలో అభిషేకం జరగడం ఎంతో విశేషం. అలాగే అదే సమయంలో బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి అమ్మవార్లకు, అలాగే వీరభద్రుడు భద్రకాళి అమ్మవారికి అభిషేక కళ్యాణము ఏక మండపం మీద జరగడం ఎంతో విశేషం. భక్తులందరూ కూడా ఈ 2 కార్యక్రమాల్లో పాల్గొని శివరాత్రి పర్వదినాన జాగరణ చేస్తూ స్వామివారి లింగోద్భకాల అభిషేకము ఉదయం 2:30 గంటల నుంచే స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమం మొదలుపెట్టాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని అభిషేకం చేయించుకుంటున్నారు. క్యూ లైన్లు కూడా ఎక్కువగా నడుస్తున్నాయి. భక్తులు సౌకర్యార్థం అభిషేకానికి 200 రూపాయలు టికెట్ పెట్టాం. ఆ టికెట్ కూడా నడుస్తున్నాయి. అలాగే దర్శనానికి 50 రూపాయలు 20 రూపాయలు టికెట్ పెట్టాం. ఆ క్యూ లైన్ నడుస్తున్నాయి. అలాగే ఫ్రీ క్యూ లైన్ కూడా ఏర్పాటు చేసాం. ఫ్రీ క్యూ లైన్లో కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. అలాగే ముఖ్యంగా శానిటేషన్ నిర్వహణలో శ్రద్ధ చూపిస్తున్నాం. అలాగే భక్తులకి అవసరమైన బాదం పాలు కూడా ఏర్పాటు చేసాం. ఎక్కడికక్కడ మంచినీళ్ళ సదుపాయాలు కూడా ఏర్పాటు చేసాం. కానీ భక్తులందరూ కూడా స్వామివారి కృపకి పాత్రలు కావాలని
మహాశివరాత్రి మహోత్సవాలు సందర్భంగా శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వరుని స్వామికి ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిలు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ విష్ణువర్ధన్ రాజు, రెవెన్యూ డివిజన్ అధికారి భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. పట్టు వస్త్ర సమర్పణ అనంతరం మంత్రి ఆనం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకాళహస్తి దేవస్థానంలో శివరాత్రి పండుగ సందర్భంగా భక్తులు రద్దీని పరిశీలించారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తుల నోట శివనామస్మరణతో శ్రీకాళహస్తీశ్వర దేవాలయ ప్రాంగణం మారుమ్రోగింది. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళలో 2 రోజుల పాటు మంత్రి నారాయణ బృందం పర్యటన కొనసాగింది. కోట్లాది మంది భక్తులు మహాకుంభమేళాకు తరలివస్తున్నప్పటికీ ఎక్కడా పారిశుద్ధ్య సమస్యలు తలెత్తడం లేదని మంత్రి తెలిపారు. 2027 జూలైలో ఏపీలో జరిగే గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం మహాకుంభమేళా ఏర్పాట్లను అధ్యయనం చేసేందుకు మంత్రి నారాయణ మున్సిపల్ శాఖ అధికారులు ప్రయాగరాజ్లో పర్యటించారు. మొదటి రోజు కుంభమేళా ఆఫీసర్ విజయ్ కుమార్ ఆనంద్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఏర్పాట్లను మంత్రి బృందానికి వివరించారు. రెండో రోజు మంగళవారం ఉదయం కుంభమేళా జరుగుతున్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. కుంభమేళా సెక్టార్ 2 నుంచి బోట్లలో త్రివేణి సంగమం వరకు ప్రయాణించి భక్తులకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. స్నానఘాట్ల వద్ద ఏర్పాట్లు, తాగునీటి సరఫరా, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం సమస్య లేకుండా తీసుకుంటున్న చర్యలను అక్కడి అధికారులు మంత్రి బృందానికి వివరించారు. కోట్లాది మంది భక్తులు నదిలో చేస్తున్న పూజా సామాగ్రి, ఇతర చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తూ నీరు కలుషితం కాకుండా తీసుకుంటున్న జాగ్రత్తలను కూడా వివరించారు. అక్కడి నుంచి మధ్యాహ్నం ప్రయాగరాజ్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి మంత్రి అధికారులు చేరుకున్నారు. మహాకుంభమేళా కోసం ఇక్కడ ఏర్పాట్లు చేసిన మరో కమాండ్ కంట్రోల్ సెంటర్ను కూడా మంత్రి బృందం సందర్శించింది. అలహాబాదు, ప్రయాగరాజ్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో వచ్చే సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏ రకంగా చేస్తున్నారనేది మున్సిపల్ కమిషనర్ చంద్రమోహన్ గార్గ్ వివరించారు. కోట్లాది మంది భక్తులు మహాకుంభమేళాకు తరలి వస్తున్నప్పటికీ ఎక్కడా పారిశుద్ధ్య సమస్యలు తలెత్తడం లేదని తెలిపారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తూ భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 2 రోజుల పర్యటన ముగించుకొని మంత్రి, అధికారులు బయలుదేరి రాత్రికి విజయవాడ చేరుకున్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరులతో కిరణ్ కుమార్ మాట్లాడుతూ పిల్లలు, యువత ఫ్రీ ఫైర్ బెట్టింగ్ యాప్కు బానిసై భవిష్యత్తు నాశనం చేసుకుంటున్న తరుణంలో బెట్టింగ్ యాప్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు గ్రామాల్లో ధాన్యం నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజీలు నిర్మాణం చేపట్టాలన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులకు మానసిక ఒత్తిడికి గురిచేసి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న తరుణంలో విద్యాశాఖ కఠిన చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి మెడికల్ సీట్లు కేటాయించడం ద్వారా నీట్ ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులకు న్యాయం జరుగుతోందన్నారు. నిరుద్యోగ సమస్యతో పాటు సుగాలి ప్రీతి హత్యపై సమగ్ర దర్యాప్తు చేయాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. రైతు తన పంటకు గిట్టుబాటు ధర లేని సమయంలో ధాన్యమును నిల్వ చేసుకుంటకు ప్రతి పంచాయతీలో కోల్డ్ స్టోరేజ్ను నిర్మించాలని కుటుంబ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత 3వ అంశం, రాష్ట్రంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం నుండి వచ్చే ప్రోత్సాహకాలు అందటం లేదు. వాటిని పునరుద్ధరించి వారికి ప్రభుత్వం అండగా ఉండాలి. 4వ అంశం, రాష్ట్రంలో ICDS ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలను ఎన్నుకునే క్రమంలో ప్రస్తుతం అమలు చేస్తున్న మెరిట్ విధానాన్ని రద్దుపరిచి అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు ఎగ్జామ్ నిర్వహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 5వ అంశం, రాష్ట్రంలో ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా వ్యవస్థలలో విద్యార్థి చదువుపైన ఒత్తిడికి గురిచేసి వారి మానసిక ఆనందాన్ని హరింపజేస్తూ విద్యార్థులను సూసైడ్ దిశగా ప్రేరేపణ కలగడానికి కారణమవుతున్నారు. దీనికి పరిష్కారంగా ప్రభుత్వం నిబంధనలు లెక్కజేయని స్కూల్ యాజమాన్యాలపై చర్యలు తీసుకొని ప్లే గ్రౌండ్స్ని పునరుద్ధరించాలి మరియు వారిపైన కఠినంగా చర్యలు తీసుకొని అమలు చేయాలి. 6వ అంశం, రాష్ట్రంలో నిలిచిపోయిన నూతన నిర్మాణంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలను త్వరితగతిన పూర్తి చేసి
మహాశివరాత్రిని పురస్కరించుకుని నగరంలోని మధుర నగర్ శివకేశవాలయం భక్తులతో పోటెత్తింది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి బారులు తీరారు. శివయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద మంత్రోచ్చరణలతో ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని నగరంలోని శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగాయి. శివరాత్రి సందర్భంగా మధురానగర్ శివకేశవాలయానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. తెల్లవారుజామున 3:30 గంటల నుండే ఆలయానికి భక్తులు బారులు తీరగా అందుకు అనుగుణంగా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తెల్లవారుజాము నుండి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రుద్రాభిషేకం, చెరుకు రసంతో అభిషేకం, 108 లీటర్ల ఆవుపాలతో అభిషేకంతో పాటు పలు రకాల పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వక్ఫ్ బోర్డు ఎండోమెంట్ బిల్లుపై ముస్లిం సమైక్య వేదిక ప్రతినిధులు మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం అమెండ్మెంట్ బిల్లు తెచ్చి ముస్లింలను భయభ్రాంతులకు గురిచేస్తోందని విమర్శించారు. రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ ముస్లిం సమాజాన్ని అన్ని విధాలా ఇబ్బందులు పెడుతోందన్నారు. వక్ఫ్ బోర్డు బిల్లు అమలు నిర్ణయానికి వ్యతిరేకంగా బోర్డును నిర్వీర్యం చేసేందుకు బీజేపీ పూనుకుందన్నారు. వక్ఫ్ బోర్డులో అన్య మతస్థులను బోర్డు సభ్యులుగా తీసుకోవడం దారుణమని, వీరిని వెంటనే తొలగించాలన్నారు. ముస్లింలకు అండగా ఉంటానన్న సీఎం చంద్రబాబు మాట మీద నిలబడాలని, ఈ బిల్లుపై అసెంబ్లీలో రద్దు తీర్మానం చేసి ముస్లిం సమాజానికి అండగా ఉండాలని కూటమి ప్రభుత్వాన్ని వేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. ముస్లింల మనోభావాలు దెబ్బతినకుండా, ముస్లింలకు అన్యాయం చేయకుండా మీరు వెంటనే ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకించాలని చెప్పేసి ముస్లిం సమైక్య వేదిక డిమాండ్ చేస్తుంది. అలా జరగని పక్షంలో ముస్లిం సమాజం, ముస్లిం సమైక్య వేదిక వివిధ ప్రజా సంఘాలను, ముస్లిం సంఘాలను ఏకం చేసి ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా సీఎం చంద్రబాబు నాయుడికి తెలియజేసుకుంటున్నాము. ముస్లింలను రెచ్చగొట్టే విధానాన్ని బీజేపీ చేస్తూ ఉంటే ముస్లింలు చూస్తూ ఊరుకున్నారు. ఆందోళనలు చేసి మా ఆస్తులను, మా ప్రాణాలు పోయినా కూడా మా వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడుకుంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాము. మీరు చూశారు కూడా, కడపలో వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా 7 లక్షల మంది ముస్లింలు జమ అయి నిరసన కార్యక్రమం తెలియజేశారు. ఈ ఎన్ఆర్సీ కానివ్వండి, సిఏ కానివ్వండి, ఇలాంటి బిల్లులకు ముస్లింలకు మనోభావాలు దెబ్బతినే విధంగా వక్ఫ్ బోర్డు చట్టం కూడా తీసుకురావటం పూర్తిగా ముస్లిం సమైక్య వేదిక దీన్ని వ్యతిరేకిస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు 40 సంవత్సరాల అనుభవం ఉన్నవారు. మీరు సెక్యులర్గా ఉన్నారు కాబట్టి ఇవాళ 48% ముస్లింలు మీకు ఓటు వేశారని తెలియపరుస్తూ, మీరు ఈ వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకిస్తారని, లేని పక్షంలో మేము నిరాహార దీక్షలకు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ యావత్తు మాతో కలిసి వచ్చే పార్టీలు, ప్రజా సంఘాలు
లౌకికవాదులతో కలిపి మేము రోడ్ల మీదకు వస్తామని తెలియపరుస్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.